వెల్కమ్ టు అవర్ ఛానల్ వావ్ రుచులు బై మీ శ్రావ్స్. ఈరోజు వావ్ రుచులలో వన్ ఆఫ్ ద బెస్ట్ వెజిటబుల్ బిర్యానీ రెసిపీ చూపిస్తున్నాను. అదే పనసకాయ బిర్యానీ. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు చికెన్ మటన్ బిర్యానీలే కాకుండా ఒకసారి పనసకాయ బిర్యానీ ట్రై చేయండి. చాలా సూపర్గా ఉంటుంది. వెంటనే తయారీ విధానాన్ని చూద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెను పెట్టుకోవాలి. గిన్నెలో చిన్న కప్పుతో ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత 4-5 బిర్యానీ ఆకులు, నిలువుగా కట్ చేసిన పచ్చిమిర్చీలు ఒక 10 వరకు యాడ్ చేసుకుంటున్నాను. చిన్న ఉల్లిపాయల్ని 4 ముక్కలుగా కట్ చేసి ఉల్లిపాయల్ని యాడ్ చేసుకుంటున్నాను. వీటన్నింటినీ మీడియం ఫ్లేమ్లో కలుపుతూ బాగా వేయించుకోవాలి. కేజీన్నర బాస్మతి రైస్తో బిర్యానీ చేసి చూపిస్తున్నాను. మీరు తక్కువ కానీ ఎక్కువ కానీ చేసుకోవాలనుకుంటే ఇంగ్రీడియంట్స్ని దానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ పనసకాయ ముక్కల్ని వీడియోలో చెప్పిన విధంగా కట్ చేసుకొని ఒకసారి వాటర్లో బాగా క్లీన్ చేసి పోపులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. పనసకాయ ముక్కలు ఆయిల్లో బాగా వేగాలి. ఇప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ షాజీరాని యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్నాక మరొకసారి బాగా కలుపుకొని సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ని ఇప్పుడు కొంచెం యాడ్ చేసుకోవడం వల్ల పనసకాయ ముక్కలకి సాల్ట్ అనేది చక్కగా పడుతుంది. సాల్ట్ని యాడ్ చేసుకున్నాక 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మసాలా ముద్దను యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా కోసం అల్లం, వెల్లుల్లి, హోల్ గరం మసాలా ఇంగ్రీడియంట్స్, లవంగాలు, ధనియాలు, యాలకులు, స్టార్ అనాస అన్నీ 1-2 చొప్పున యాడ్ చేసుకొని గ్రైండ్ చేసి పేస్ట్ చేసుకున్నాను. ఇలా తయారు చేసిన పేస్ట్ని దీనిలోకి యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్నాక పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా కారాన్ని యాడ్ చేసుకొని మొత్తాన్ని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మసాలా పొడులను యాడ్ చేసుకోవాలి. ముందుగా 2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని, మరొక 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని, మరొక 2 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడిని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. పొడులన్నింటినీ యాడ్ చేసుకున్నాక మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి దీనిలోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. 5 గ్లాస్ రైస్కి 9 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ బాస్మతి రైస్ అనేది అరగంట ముందుగా నానబెట్టుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకున్నాక వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం అరగంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వాటర్ లేకుండా డ్రైన్ చేసుకొని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. రైస్ని యాడ్ చేసుకున్నాక మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో 1-2 సార్లు కలుపుతూ ఉండాలి. ఇదే స్టేజ్లో ఉండేటప్పుడు ఉప్పుని కారాన్ని చెక్ చేసుకొని ఏవైనా తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుంటూ 1-2 సార్లు మధ్య మధ్యలో కలిపి ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ యాడ్ చేసుకున్నాక మూత పెట్టుకోవాలి. దీన్ని సిమ్లో పెట్టుకుంటూ 15-20 మినిట్స్ కుక్ చేసుకోవాలి. వేడివేడిగా ఉండే పనసకాయ బిర్యానీ రెసిపీ రెడీ అయింది. ఇప్పుడు దీనిలోకి పాలలో కానీ వాటర్లో కానీ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి. ఇది యాడ్ చేసుకోవడం అనేది పూర్తిగా ఆప్షనల్. ఇప్పుడు దీనిలోకి ఫైనల్గా కొత్తిమీర వేసుకొని డిష్ అవుట్ చేసుకోవడమే. అంతేనండి, చాలా చాలా టేస్టీగా ఉండే పనసకాయ బిర్యానీ రెసిపీ రెడీ అయింది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. వావ్ రుచులు బై మీ శ్రావ్స్ ఛానల్ని మీరు చూడడం మొదటిసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.